రాత్రి నేను ఒక వీడియో చూసాను. జస్ట్ ఫర్ ఏ చేంజ్ చూడండి. చంద్రబాబు నాయుడు గారు మార్కాపురంలో మాట్లాడినామన్నమాట. అది విన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇలానే గనక ప్రసంగిస్తూ పోతే ఎక్కడైనా సరే కొద్దిగా డెవలప్మెంట్ కనుక జరుగుతుంటే, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన లీడర్లలో కొంతమంది కనుక ఇదే పద్ధతిలో తమ వైఖరి మార్చుకోకుండా, ప్రజల నాడిని గమనించకుండా ఈవీఎంల ఓట్లు కనుక నమ్మితే, ఈవీఎంల ఓట్లు కనుక నమ్ముకొని వెళ్తే ఖచ్చితంగా టీడీపీ కూడా మళ్ళీ గెలుస్తుంది. నాకు అనిపించింది, నేను చెప్తున్నాను. ఆ వీడియో చూడండి. మరుసటి రోజు పేపర్లో నారాసుర రక్త చరిత్రని నా చేతిలో కత్తి పెట్టాడు. ఎవరో జ్ఞాపకం ఉందా లేదా? ఏం తమ్ముళ్ళు, నేను ఏమారాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా మీరున్నారు అంటే ఈరోజు నేను మీకోసం కష్టపడాలనా? ఇలాంటి అవినీతి పరులు బూతులు తిడితే నేను పడాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా నేను బూతులు తిట్టానా? ఎవరన్నా తిట్టానా? బూతులు తిట్టడం నాకు తెలుసా? నేను తిట్టించుకోవాలి నా బూతులు? ఇది అన్యాయం అవునా కాదా? మాట్లాడితే బూతులు. మా తల్లి ఎప్పుడో చనిపోయింది, ఆవిడ్ని తిడతారు, మా శ్రీమతిని తిడతారు, మా నాయకుల్ని తిడతారు, ఇష్టానుసారంగా మాట్లాడతారు, అసెంబ్లీకి రారు, బయట గోల చేస్తారు. మీరు ఎన్నుకునేది రాజకీయ పార్టీని, మీ సమస్యలు మాట్లాడమని అవునా కాదా అని అడుగుతున్నా. మొన్న మీరందరూ చూశారు, 5 సంవత్సరాల రాష్ట్రం అప్రతిష్ట పాలైంది, విధ్వంసం జరిగింది. ప్రతి ఒక్కరు ఇంట్లో ఉంటే కూడా భయపడి ఇంట్లో నుంచి బయట రాకుండా భయపడి బతికే పరిస్థితికి వచ్చారు. అవునా కాదా? భయపడ్డారా లేదా? మీరు తప్పు చేయలేదు, కానీ ఎవడొస్తాడో ఏం చేస్తాడో, ఒకడు గంజాయి తాగుతాడు, ఒకడు భూములు కబ్జా అంటాడు, పోలీసులు రారు. వచ్చేది కూడా ఏదైనా గట్టిగా అడగటానికి మేమొస్తే మా మీదకి పంపించే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు అంటారు మాకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని. ప్రజాస్వామ్యం, మీరు ఓట్లేస్తే నేను ముఖ్యమంత్రి అయ్యాను. అవునా కాదా? మీరు ఓట్లేకపోతే నేను ముఖ్యమంత్రి అవుతానా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఓట్లేస్తేనే అధికారం వచ్చింది. మీరు ఓట్లేస్తేనే మేము అసెంబ్లీకి వెళ్తాం. ఓటేయకపోతే ఊర్లో ఉంటాం. రాజకీయ పార్టీకి కానీ ఎవరికి కానీ ఇదే వర్తిస్తుంది. అవునా కాదా? ఒక ముఖ్యమంత్రి పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 10% సభ్యులు ఉండాలి. అప్పుడే ఈ యొక్క నో కాన్ఫిడెన్స్ తీర్మానం పెడతారు. ఇలాంటి సాంప్రదాయాలు ఉన్నాయి ప్రజాస్వామ్యంలో. ఇప్పుడు అంటాడు నాకు ఆ ప్రతిపక్ష హోదా ఇచ్చి తీరాలి. ఇవ్వాలని మిమ్మల్ని అడుగుతున్నా. బెదిరిస్తే ఇవ్వాలని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజాస్వామ్యంలో జరిగే ఏంటని మిమ్మల్ని అడుగుతున్నా. బయట వస్తే విధ్వంసం, ఎక్కడికి పోయినా నేరాలు ఘోరాలు. ఇంక తిట్టడం, వీళ్ళ తిట్లు పడాలి, మళ్ళా నేను అభివృద్ధి చేయాలి. అందుకే నేను ఒకటే ఆలోచించాను, ఎవరు తిట్టినా నేను లెక్క పెట్టుకోను. నేను బతికేది మీకోసరం, నేను పనిచేసేది ఈ రాష్ట్రం కోసరం. అనునిత్యం దీనిని సమర్థవంతంగా గనక వైఎస్ఆర్సీపీ తిప్పి కొట్టకపోతే ఓటమికి సిద్ధపడండి. మళ్ళీ స్టార్ మార్క్ ఈవీఎంలు కనుక మళ్ళీ పనిచేస్తే